ఈ వీడియోలో 'బొగైన్‌విల్లే' మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 18 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన రాయ్స్ థామస్ అండ్ రీతు ఇద్దరు కేరళలో స్టే చేస్తూ ఉంటారు. రీతుకి కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. తనకి మతిమరుపు అనమాట. బట్ అదే టైంలో కేరళలోకి వస్తున్న టూరిస్టులు కొంతమంది గర్ల్స్ అయితే మిస్ అవ్వడం జరుగుద్ది. అసలు వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? వాళ్ళకి ఈ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'బొగైన్‌విల్లే'. 'బొగైన్‌విల్లే' అంటే అదొక ట్రీ పేరు భయ్యా. అంటే ఒక ఫ్లవర్ ట్రీ అనమాట. దానికి ఆ పేరు పెట్టారు అంతే. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. యావరేజ్ వన్ అని చెప్తా. ముందుగా మలయాళం వాళ్ళు ఒకటి మానేస్తే బెస్ట్. ఫస్ట్ నుంచి స్లోగా తీసుకెళ్ళి లాస్ట్‌లో ఒక అరగంట క్లైమాక్స్‌లో ట్విస్టులు ఇచ్చేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటే అది అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్యా అన్ని సినిమాలకి. ప్రతీది అలాగే వర్కౌట్ చేయాలంటే అవ్వదనమాట. పాజిటివ్స్ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ పోయేది. సో అది తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ఆ జానర్ అయితే నాకు నచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ని ఎక్స్ప్లోర్ చేసే విధానం గట్టా మెయిన్ రీతు క్యారెక్టర్ తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది భయ్య. స్టార్ట్ టు ఎండ్ ఎవ్రీథింగ్ వాజ్ మతిమరుపు క్యారెక్టర్ కానీ ఆ మెంటల్ ఇల్యూజన్స్ కానీ ఆ హెల్యూజినేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. బాగా చూపించారని చెప్తా. అండ్ లాస్ట్ ఒక క్లైమాక్స్ ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది. అది కొంచెం పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. లిస్టులు రాసుకున్నారు కానీ అంత ఇంప్రెస్ అయితే అవ్వలేదు. ప్రెడిక్టబుల్ ఉండదు కానీ అలా అని చెప్పేసి ఇంప్రెస్ కూడా అవ్వలేదు భయ్య. యాజ్ యూజువల్ రెగ్యులర్ టైప్లో ఉంటుంది అదంతా కూడా. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా డల్ ఉంటుంది అండ్ ఫుల్ డ్రాగ్ ఉంటుంది అనమాట. మలయాళం అంటేనే స్లో పేసింగ్ అది తెలుసు మనకి. అలా అని చెప్పేసి మరీ నిద్ర వచ్చేసి అంత స్లో పేస్ తెస్తే కష్టం భయ్యా. ఉన్న 2 అవర్స్ 18 మినిట్స్లో 1 అవర్ 30 మినిట్స్ మూవీ అలాగే వెళ్తుంది స్లోగా. చాలా నీరసం వచ్చేస్తుంది. పడుకున్న పిల్లడి దగ్గర తీసుకొచ్చి బిస్కెట్ పెట్లొచ్చి తినంటే ఆడు తిన్నో లేడు, అలా అని చెప్పి పారేయను లేడు. నాది సేమ్ పొజిషన్ భయ్యా. అంత స్లో పేస్ చూసి నిద్ర వచ్చేస్తున్న టైంలో ఆడు సడన్గా ఇది క్లైమాక్స్ ఇది ట్విస్ట్లు ఇలా జరిగింది అంటే నేను సర్ప్రైజ్ అవ్వలేకపోయినా అలా అని చెప్పేసి హ్యాపీ కూడా ఫీల్ అవ్వలేకపోయాను. అటు ఇటుగా ఉండ అయిపోయింది అనమాట. చెప్తున్నాగా మరీ నీరసం తెప్పించేసి సడన్గా ఊపిచ్చేద్దామంటే అవి ఎవ్వరం కాదు. స్క్రీన్ ప్లే బాగుండాలి. ఫస్ట్ నుంచి కూడా అలాగే సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్తే బాగున్నాను. బట్ చాలా నీరసం వచ్చేస్తుంది. అండ్ కొన్ని ట్విస్టులు కూడా ప్రెడిక్టబుల్ ఉంటాయి అనమాట. ఏం జరుగుద్ది ఏంటని తెలిసిపోతూ ఉంటుంది కొన్ని. అండ్ క్లైమాక్స్లో తెలిసిపోద్ది ఆబ్వియస్లీ. ఓకే వీళ్ళే చేస్తారు బట్ ఎలా చేస్తారు చూపిస్తే చూపించారు లేదంటే లేదు అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని మిస్సింగ్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు మనకు మూవీలో ఏ క్యారెక్టర్స్ అయితే షో చేశారో మనం వాళ్ళ మీద అనుమానం పడతాం. వాళ్ళు ఎంత లిమిట్గా చూపిస్తే మనకు అనుమానాలు అంత లిమిట్గా తక్కువ ఉంటాయి. అండ్ ట్విస్ట్ని ప్రిడిక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువైపోతాయి అనమాట. ఈజీగా ప్రిడిక్ట్ చేసేచ్చు అక్కడ తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. ఇక్కడ అదే ప్రాబ్లం అయింది. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటన్నది మనకు అర్థమైపోద్ది. బట్ ఎలా చేశారు ఎందుకు చేశారు అన్న దానికోసం మాత్రం మనం వెయిట్ చేస్తాం మూవీలో. అదైతే చాలా వర్స్ట్ అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే పరంగా రైటింగ్స్ పరంగా వీక్ అయితే ఉంటాయి. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే సోనీ లివ్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మీకు ఓపిక ఉంది డ్రామా చూసి ఓపిక ఉంది ఎంత నీరసం వస్తున్నా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. అలా అని చెప్పేసి మరి వర్త్ ఇట్ అని ఏం చెప్పరు. యావరేజ్ వన్ అంతే. ఫ్యామిలీ వాచబుల్నే భయ్య. 2-3 ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి క్లైమాక్స్లో. బట్ పర్లేదు అంతగా ఏమి ఉండదులే కానీ. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.